లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దూత ఒక సువర్తమానమును తీసుకొచ్చి తెలియజేస్తా ఉంది. అది ధనికులకు సువర్తమానం కాదు కానీ, ఐశ్వర్యవంతులకు శుభవర్తమానం కాదు కానీ, లేకపోతే దీనులకు సువర్తమానం కాదు కానీ, మరెవరికా శుభవర్తమానం అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అని తెలియజేస్తూ ఉంది. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప శుభవర్తమానం అని దూత తెలియజేస్తూ ఉంది. ఎందుకు శుభవర్తమానము, ఆ వార్త ఏమిటి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తు యొక్క జననము గూర్చినటువంటి సువర్తమానము, యేసు ప్రభు వారి యొక్క జననము లోకమంతటికి కూడా, లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా గొప్ప శుభవర్తమానం. ఎందుకు శుభవర్తమానం అంటే లోక రక్షకుడు ఈ లోకంలో లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. నీ జీవితంలో కూడా అనేక సార్లు ఎన్నో వార్తలను వింటూ ఉండవచ్చు. లోక సంబంధమైన వార్తలు కావచ్చు, కుటుంబపరమైన వార్తలు కావచ్చు, ఎన్నో సువర్తమానములు కావచ్చు, ఎన్నో సందేశాలు కావచ్చు. ఎన్ని వార్తలు నీ జీవితంలో విన్నప్పటికీ కూడా నీ హృదయానికి సంతోషాన్ని ఇవ్వలేకపోవచ్చేమో కానీ, క్రీస్తు జనన వార్త నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తా ఉంది. అందుచేతనే ప్రపంచం యావత్తూ కూడా క్రిస్మస్ దినమును జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడమే. ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేక నువ్వు జీవిస్తున్నావా, సంతోషం లేక నువ్వు జీవిస్తున్నావా, సమాధానం లేక నువ్వు జీవిస్తున్నావా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ దినమున క్రీస్తును గనక నీ హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే, ఆయన వైపు నువ్వు చూసినట్లయితే, ఆయన నీ కొరకు ఈ దినం జన్మించి ఉన్నాడు. క్రీస్తు గనక నీ హృదయంలో జన్మించినట్లయితే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావు. అట్టి కృప దేవుడు మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంక ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.